హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రీమ్ కుకింగ్. ఈరోజు మన వీడియోలో అందరి ఫేవరెట్ రెసిపీ అయిన వెజ్ మంచూరియా చూడబోతున్నాం. అది స్ట్రీట్ స్టైల్లో అండి. స్టెప్ బై స్టెప్ చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. మనం ఎన్నిసార్లు ట్రై చేసినా ఇంట్లో పర్ఫెక్ట్గా రాదనమాట. మనం ఎన్నిసార్లు తిన్నా స్ట్రీట్ స్టైల్దే నచ్చుతుంది. సో ఇప్పుడు ఆ ఇబ్బంది ఏం లేకుండా డైరెక్ట్గా లైవ్లో ఎలా కుక్ చేసుకోవాలో చూపించాను. సో ఈ వీడియో అనేది కంప్లీట్గా చూడండి. లెట్స్ వాచ్. ఫస్ట్ క్యాప్సికమ్ అండ్ ఆనియన్ కట్ చేసుకోవాలి. చూసారా ఆనియన్ ఎంత ఫాస్ట్గా కట్ చేస్తున్నాడో. సో ఈ రెండు తీసుకుని బాగా ఫైన్గా చాప్ చేసుకోవాలి. ఇంత సన్నగా చాప్ చేసుకున్నాక మనకంటూ సపరేట్ కడాయి పెట్టించాం. ఎందుకంటే కార్తీక మాసం కదా, నాన్ వెజ్ తింటాం మనకి ఇష్టం ఉండదు కాబట్టి సపరేట్ కడాయి అండ్ ఆయిల్ వేయించామన్నమాట. చూసారా ఆయిల్ అనేది ఎంత ఫ్రెష్గా ఉందో. అలా పెట్టించిన ఆయిల్ని హీట్ అయ్యాక క్యాప్సికమ్ అండ్ ఆనియన్ పీసెస్ వేసుకోవాలి. అవి 2 మినిట్స్ ఫ్రై అయ్యాక మనం దాంట్లోకి చిల్లీస్ అండ్ క్యాబేజ్ యాడ్ చేసుకోవాలి. అవి కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై అయిపోయిన దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. చూసారా ఫ్లేమ్ ఎంత బాగుందో, ఎంత హైలో పెట్టాడో. సో మనకి ఇదే మైనస్ అండి, కడాయి అండ్ ఫ్లేమే మైనస్. చూసారా ఇలా మంటలు వస్తాయి అన్నమాట అలా కడాయి పెడితే. వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా 2 to 3 మినిట్స్ ఫ్రై అయిపోయాక మనకి పచ్చివాసన అనేది పోతుంది. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. అలా వాటర్ యాడ్ చేసుకుంటే మనకి వితిన్ నుండి కుక్ అవుతాయి అన్నమాట వెజ్జెస్ అన్నీ. సో అలా కుక్ అయితే మనం తినేటప్పుడు పచ్చి ఫ్లేవర్ అనేది ఉండదు. సో ఆ వాటర్లోనే మనం మంచూరియన్ బాల్స్ వేసుకోవాలి. మంచూరియా కూడా లోపల కుక్ అవ్వాలి, ఎందుకంటే వాళ్ళు ముందే ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటారు కాబట్టి. సో ఒకసారి స్టిర్ చేసేసుకోవాలండి. ఇలా బాల్స్ యాడ్ చేసుకున్న 1 మినిట్ తర్వాత మనం స్పైసెస్ యాడ్ చేయాలండి. స్పైసెస్ లైక్ సాల్ట్, గరం మసాలా, కారం ఇవన్నీ యాడ్ చేసుకుంటాం. ఇలా యాడ్ చేసుకున్నాక స్టిర్ చేసుకుని ఒక 10 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మన ఫ్లేమ్ బట్టి కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా స్పైసెస్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకున్నాక సాసెస్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇలా సాసెస్ యాడ్ చేసుకుని 5 to 10 మినిట్స్ బేస్డ్ ఆన్ ఫ్లేమ్ అనేది మనం కుక్ చేసుకోవాలి. బేసిక్గా మనకు ఫాస్ట్ ఫుడ్ అనేది అన్హెల్తీ అండి. కాకపోతే రెగ్యులర్గా తినే కన్నా అప్పుడప్పుడు మన క్రేవింగ్స్ని సాటిస్ఫై చేయడానికి కొంచెం లిటిల్ క్వాంటిటీలో తీసుకోవడం వల్ల ఇలా తప్పేం లేదండి. సో కాకపోతే అలా తీసుకున్నప్పుడు మనం దగ్గరుండి చేయించుకుంటే అన్నెసెసరీ ఇవన్నీ తీపిచ్చవచ్చు. మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు అనమాట మనకు తగ్గట్టు మన స్పైస్ లెవెల్స్కి అన్నిటికీ. ఇలా కుక్ అయిపోయాక ఇప్పుడు కొంచెం కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసుకోవాలండి. చూసారుగా లైవ్లో మంచూరియాని ఎలా ప్రిపేర్ చేయాలో. ఇలాంటి మంచూరియాని ఎంజాయ్ చేయాలంటే మనకు వెదర్ కూడా కోఆపరేట్ చేయాలండి. ఇలాంటి కూల్ వెదర్లో హాట్ మంచూరియాని సర్వ్ చేసుకుంటే మన టమ్మీ ఫుల్ సాటిస్ఫై అండి. మన క్రేవింగ్స్ కూడా సాటిస్ఫై అవుతాయి. ఇలాంటి కుకింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎలాంటి స్ట్రీట్ ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేయాలో నెక్స్ట్ టైం ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. మన ఛానల్లో ఓన్లీ ఇలాంటి స్ట్రీట్ ఫుడ్ ఒకటే కాదండి, హెల్దీ ఫుడ్ ఉంటుంది అండ్ నార్మల్ హోమ్ మేడ్ రెసిపీస్ కూడా ఉంటాయి. మన టమ్మీని సాటిస్ఫై చేసుకోవడానికి అండ్ మన క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకోవడానికి అప్పుడప్పుడు ఇలాంటివి తప్పవండి. నేను ఎప్పుడు ఫాస్ట్ ఫుడ్ తిన్నా సరే, ఫాస్ట్ ఫుడ్ అంటే నేను ఫ్రైడ్ రైస్ అండ్ మంచూరియా ఎక్కువ తింటూ ఉంటాను. ఆ రెండిట్లో ఎప్పుడు ఏది తిన్నా సరే థమ్స్అప్ అనేది మ్యాండేటరీ నాకు. థమ్స్అప్తో కనుక ఇది తీసుకుని బెస్ట్ కాంబో అండి. హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు. కొరియాండర్ యాడ్ చేసాం కదండి, దాన్ని హై ఫ్లేమ్లో కొంచెం 5 మినిట్స్ అనేది కుక్ చేసుకోవాలి. ఈ మంచూరియా ఎవరైతే ప్రిపేర్ చేస్తున్నారో ఆ పర్సన్ మేము అడిగామండి, ఈ టేస్ట్ ఇంట్లో రావాలంటే ఏం చేయాలి అని. ఏం లేదండి, మనం ఆ ఫ్లేమ్ ఉంది చూసారా, అది ఫ్రై అయిపోతుంది కదా, అది ఎక్కువ ఫ్లేమ్ హీట్ వచ్చి ఫ్రై అయిపోతే మన ఇంట్లో ఏంటంటే అంత ఫ్లేమ్ ఉండదు, ప్లస్ కడాయి ఒకటి మైనస్. సో ఆ రెండిటి వల్ల మనకి సరిగ్గా రాదు అని చెప్పాడు. సో మనకేంటంటే మన సాటిస్ఫాక్షన్ కోసం కొంచెం అప్పుడప్పుడు చేసుకున్నా సరే, స్ట్రీట్ స్టైల్ ఇలా ఈవినింగ్ తిన్నా సరే మనకి హెల్త్ పాడవకుండా ఉండాలి అంటే ఈవినింగ్ డిన్నర్ అనేది స్కిప్ చేసేయాలండి. ఎందుకంటే ఇదే హెవీగా అయిపోతుంది. లేదా లిమిట్గా స్టార్టర్ లాగా తీసుకుంటే డిన్నర్ కూడా చేసుకోవచ్చు, ఇంకా యాజ్ అవర్ విష్ అనమాట. ఇప్పుడు మీకు మంచూరియన్ బాల్స్ ఎలా ప్రిపేర్ చేయాలో క్విక్ గ్లిమ్స్ ఇచ్చేస్తాను, ఒకసారి చూసేయండి. క్యాబేజ్ అండ్ క్యారెట్ని సన్నగా గ్రేట్ చేసుకోవాలండి. అలా గ్రేట్ చేసుకున్నది బాగా స్క్వీజ్ చేసేయాలి. దాంట్లో వాటర్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసాక ఓన్లీ క్యాబేజ్ అండ్ క్యారెట్ తురుముని తీసుకుని దాంట్లో సాల్ట్తో పాటు స్పైసెస్ యాడ్ చేసుకోవాలండి. స్పైసెస్ యాడ్ చేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న మిశ్రమంలోకి కార్న్ఫ్లోర్ అండ్ బేసన్ యాడ్ చేసుకుని ఒక కన్సిస్టెన్సీ వచ్చేదాకా యాడ్ చేసుకోవాలండి. వాటిని బాల్స్ లాగా చేసుకుని డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవడమే. ఇదేనండి కష్టం. ఇలా బాల్స్ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుంటే ఇంకా మంచూరియా చేయడం డెడ్ ఈజీ. చూసారు కదా, మనం ఎప్పుడైనా హెల్తీగా చేసుకోవాలంటే ఇంట్లో కూడా ఈ రెసిపీని ట్రై చేయొచ్చండి. అలా అందరూ ఈజీగా ట్రై చేయాలని నేను మీకు ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను.
ఓన్లీ వెజ్ మంచూరియా ఒకటే కాదండి, గోబీ మంచూరియా కూడా సిమిలరే. కాకపోతే మనం క్యారెట్ అండ్ క్యాబేజ్ మిశ్రమం యాడ్ చేసాం కదా, దాని ప్లేస్లో గోబీ అంటే కాలీఫ్లవర్ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ కాలీఫ్లవర్తో మనం మంచూరియా చేసుకోవాలనుకుంటే ఫస్ట్ కాలీఫ్లవర్ అనేది బాయిల్ చేసుకోవాలండి. అలా బాయిల్ చేసుకున్న కాలీఫ్లవర్ పీసెస్లోకి కార్న్ఫ్లోర్ అండ్ స్పైసెస్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని నార్మల్గా రోస్ట్ చేసేసుకోవడమే. అవి పక్కన పెట్టాక సేమ్ వెజ్ మంచూరియా చేసాం కదా, ఆ బాల్స్ ప్లేస్లో ఇవి యాడ్ చేసుకుని చేసేయడమే. ఎప్పుడైనా అంటే ఫాస్ట్ ఫుడ్స్ ఓకేనండి, కానీ ఎప్పుడు రెగ్యులర్గా తినాలనుకుంటే మాత్రం లేదా పిల్లలకి చేసి పెట్టాలంటే ఇంట్లో చేసుకోవడం బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఇంతే ఈజీగా ఇంతే సింపుల్లో ఇంట్లో కూడా చేసుకోవచ్చు అండి. ఓన్లీ మన బాల్స్ దగ్గరే కొంచెం ప్రాసెస్ అనేది హెవీగా ఉంటుంది. అండ్ క్యాబేజీని తొరవాలి కదా, అది పెద్ద ప్రాసెస్ అండి. ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారా? అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడి వరకు చూసారంటే నా వీడియో మీకు నచ్చుతుందని అర్థం. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.